నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ములుగు కర్రెగుట్టల వైపు భారీగా వెళ్తున్నాయి సిఆర్ బలగాలు. కర్రెగుట్టల చుట్టూ భారీగా పేలుడు పదార్థాలు పెట్టినట్లు మావోయిస్టులు అనౌన్స్ చేశారు. కర్రెగుట్టల వైపు ఆదివాసీలు రావద్దంటూ మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సిఆర్పీఎఫ్ బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. ములుగు కర్రెగుట్టల వైపు భారీగా వెళ్తున్నాయి సిఆర్పీఎఫ్ బలగాలు. కర్రెగుట్టల చుట్టూ భారీగా పేలుడు పదార్థాలు పెట్టినట్లు మావోయిస్టులు అనౌన్స్ చేశారు. కర్రెగుట్టల వైపు ఆదివాసీలు రావద్దంటూ మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సిఆర్పీఎఫ్ బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నట్టు సమాచారం. ములుగు కర్రెగుట్టల వైపు భారీగా వెళ్తున్నాయి సిఆర్పీఎఫ్ బలగాలు. కర్రెగుట్టల చుట్టూ భారీగా పేలుడు పదార్థాలు పెట్టినట్లు మావోయిస్టులు అనౌన్స్ చేశారు. కర్రెగుట్టల వైపు ఆదివాసీలు రావద్దంటూ మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సిఆర్పీఎఫ్ బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నట్టు సమాచారం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, సిఆర్పీఎఫ్ బలగాలు అలాగే మావోయిస్టులకు మధ్య భారీగా కాల్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు కర్రెగుట్టల వద్ద పరిస్థితి ఏంటి? మనం చెప్పుకున్నట్లయితే ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఉన్నట్లు పోలీసులు సమాచారం తెలుసుకొని గత రాత్రి నుంచి ఇప్పటి వరకు అక్కడికి సుమారుగా సిఆర్పిఎఫ్ బలగాలు 1000 మంది చేరుకున్నారు. ఇంకా మరొక కోబ్రా బలగాలు కూడా 500 మంది చేరుకున్నారు. ఇప్పటికీ అక్కడ భారీ ఎన్కౌంటర్ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరిగినట్టు సమాచారం అయితే లేదు. కాకపోతే ఉదయం నుంచి మాత్రం భారీగా ఎన్కౌంటర్ జరుగుతుందని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే కర్రిగుట్ట ప్రాంతం ఉన్నటువంటి ములుగు జిల్లాకు ఆనుకున్నటువంటి వెంకటాపురం ప్రాంతం అయినటువంటి కర్రిగుట్ట ప్రాంతాల్లో భారీగా ఎన్కౌంటర్ జరుగుతుంది. సంపత్, అక్కడ కర్రెగుట్టల వైపు భారీగా పేలుళ్ళు పెట్టినట్లుగాను అలాగే ఆదివాసీలను కూడా మావోయిస్టులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ బచావో కర్రెగుట్టలు అంటూ సిఆర్పీఎఫ్ దళాలు ముందుకు రావడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్ అదుపులోకి ఎప్పుడు రానుంది? సిఆర్పీఎఫ్ వీరిద్దరి మధ్య మావోయిస్టుల మధ్య ఈ కాల్పులు ఎప్పుడు ఆగే పరిస్థితి కనిపిస్తోంది? మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటికే ఆల్రెడీ మావోయిస్ట్ పార్టీలు కూడా చర్చలకు సిద్ధం అని చెప్పి ఓ లేఖ అయితే విడుదల చేయడం జరిగింది. దానితో ఒక అడుగు వాళ్ళు వెనుకకు వేసినట్లు తెలుసుకున్నటువంటి పోలీసు బలగాలు ఈ మధ్య కాలంలోనే ములుగు జిల్లాలో చూసుకున్నట్లయితే కూడా స్వచ్ఛందంగా వాళ్ళు లొంగిపోవడం కూడా జరిగింది. ఒక 29 మంది ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది. ఇదే సమయంలో కర్రిగుట్ట ప్రాంతంలో కూడా మోస్ట్ వాంటెడ్ అయినటువంటి మావోయిస్టు నాయకులు హిడ్మాతో పాటు పలు మంది మావోయిస్టులు ఉన్నారని చెప్పని కూడా పోలీసులు సమాచారం తెలుసుకున్నారు. దీనిపై పోలీసులు భారీగా కూంబింగ్ నిర్వహిస్తూ ఎన్కౌంటర్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనం చెప్పుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో కొత్త ములుగు జిల్లా ఎస్పీ గారు అడవిలో వీడి జనజీవన శ్రావంతిలో కలవాలని చెప్పిన సంఘటనను వాళ్ళు స్వచ్ఛందంగా సుమారుగా ఒక 29 మంది మావోయిస్టులు స్వయంగా వచ్చి లొంగిపోవడం జరిగింది.
ఇదే క్రమంలో ఇప్పుడు ఇంకా కొంతమంది మావోయిస్టులు కూడా కర్రిగుట్టల చుట్టూ బాంబులు పెట్టామని చెప్పని ఆ మధ్య కాలంలో శాంత పేరిట ఒక లేఖ రావడం కూడా జరిగింది. దాన్ని మళ్ళీ వాళ్ళు ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. ఎటువంటి బాంబులు మేము పెట్టలే అని చెప్పిండ్రు. ఇదే అదునుగా చూసుకున్నటువంటి పోలీసు బలగాలు కూడా కర్రిగుట్ట చుట్టూ ముట్టడించి ఎక్కడ ఏ వైపు నుంచి వెళ్ళి బాంబులు పెట్టారు అని చెప్పే తనిఖీలు కూడా గత వారం 10 రోజుల నుంచి అయితే చేపడుతున్నారు. ఇదే సంఘటన మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ గత సాయంత్రం నుండి ఇప్పటి వరకు భారీ ఎన్కౌంటర్ అయితే జరుగుతుంది. ఎంతమందికి ఏం ప్రమాదం జరిగిందన్న విషయం అయితే ఇంకా తెలియలేదు. మనకు పూర్తి సమాచారం ఇంకొక కొద్ది క్షణాల్లో తెలియనున్నది. అయితే సంపత్, ఇప్పుడు కర్రెగుట్టల ప్రాంతంలో పేలుడు పదార్థాలు ఏమైనా సిఆర్పిఎఫ్కి దొరికాయా? ఇప్పటి వరకు అయితే అలాంటి ఏం దొరకలేదు. వాళ్ళైతే భారీగా కూంబింగ్లు నిర్వహిస్తున్నారు. ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. ఎన్కౌంటర్ అయితే ప్రతి ఘటన అన్నట్టు భారీ ఎన్కౌంటర్ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరిగిందన్న సమాచారం కూడా ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. రైట్, థ్యాంక్ యూ సంపత్. ఐపీఎస్ అధికారి